హలో అండి, ఈరోజు ఎంతో హెల్దీ అయిన రాగి తోప ఎలా చేయాలో చూద్దామండి. పిల్లలకు, పెద్దవాళ్ళకి, బాలింతలకి, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కానీ దీన్ని తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి, 1 కప్పు రాగి పిండి వేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మరొక ప్యాన్ లో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. రాగి పిండి ఎంత అయితే క్వాంటిటీ తీసుకున్నామో బెల్లం సేమ్ అదే క్వాంటిటీతో తీసుకోవాలి. అందులో కొంచెం వాటర్, 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. బెల్లం మొత్తం కూడా బాగా మెల్ట్ అయితే సరిపోతుందండి, బాగా పాకం రానవసరం లేదు. సో అది మెల్ట్ అయిన తర్వాత మనం వేయించుకున్న రాగి పిండి ఏదైతే ఉందో రాగి పిండి కూడా వేయించుకొని ఒక 2-3 మినిట్స్ అలా తిప్పేసుకుంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. ఆల్రెడీ నేతిలో వేయించుకున్నాం కాబట్టి తక్కువ టైంలోనే అయిపోతుంది. తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు, యాలకుల పొడి వేసుకొని రింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఎంతో హెల్దీ అండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.